గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మార్నింగ్ 5:30 అయింది. ఈ బ్లాగ్ ఏంటంటే మై డైలీ రొటీన్ చూపించాలని అనుకుంటున్నా. నేను జస్ట్ ఇప్పుడే లేచాను. ఇప్పుడు నేనైతే పాల పాయింట్ దగ్గరికి వెళ్తాను. అసలు నేను ఏం చేస్తాను ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంటుంది. నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ఇక్కడైతే మా అమ్మ లోకు వాళ్ళు పడుకొని ఉన్నారు. ఇంకా ఇప్పుడు లేస్తారు నేను వెళ్ళిన తర్వాత. ఇక్కడ ఇంకా నేనైతే యుద్ధానికి సిద్ధమైనట్టు స్వెటర్ వేసుకుంటున్నా. స్వెటర్ లేదు అస్సలు బయటికి వెళ్ళాను మార్నింగ్ టైమ్స్, ఎందుకంటే ఫుల్ చలిగా ఉంటుంది బయట. అసలు ఆ చలి తట్టుకోవడం నా వల్ల కాదు. స్వెటర్ వేసుకొని ఇంకా రెడీ అయితే అయిపోయాను. ఇంకా ఇప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. షాపు ప్లస్ మిల్క్ పాయింట్ రెండు మాట ఒకే చోట దగ్గరే, కానీ స్కూటీ అవసరం కాబట్టి స్కూటీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాను. అక్కడికి వెళ్తే మా అన్న మా నాన్న కూడా అక్కడే ఉంటారు. వాళ్ళని కూడా చూపిస్తాను, చూసేయండి. మార్నింగే అంత చీకటిగా అయితే ఉంది. ఇంకా మా వాచ్మెన్ వాళ్ళు కూడా లేవలేదు ఆ టయానికి. మేమైతే ఇంక ఇప్పుడు మిల్క్ పాయింట్ దగ్గరికి తప్పదు కాబట్టి వెళ్ళాలి. స్కూటీలో అయితే వెళ్తున్నాను. బాగా చలిగా ఉంది. ఒక పక్క చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. చిన్నగా లైట్గా వర్షం అయితే పడుతుంది. అక్కడికి వెళ్ళి మా డాడీని మా అన్ననైతే చూపిస్తాను, చూస్తూ ఉండండి. షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. చాలా దగ్గర మా షాప్కి మా ఇంటికి. ఆల్రెడీ వీళ్ళు ఒక ట్రిప్కి వెళ్ళి అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ ట్రిప్కి వచ్చారు. అక్కడ వచ్చేసి రాజేష్ మా దగ్గర వర్క్ చేస్తాడు పాల పాయింట్ దగ్గర. ఇంకా రాజేష్ మా నాన్న అయితే ఇంకొక బండికి అయితే లోడ్ ఎత్తుతున్నారు. మా అన్న అయితే ఆల్రెడీ వేరే చోటుకి వెళ్ళాడు పాలు దించి రావడానికి. మా అన్న కూడా వస్తాడు, చూపిస్తాను మా అన్నను కూడా. ఇప్పుడు ఈ పాలన్నీ వీళ్ళు తీసుకెళ్ళి సప్లై చేసుకొని కంప్లీట్ చేసుకొని 8:30కో 9కో ఇంటికి వస్తారు. మా డాడీ ఏమో 12:30కి వెళ్ళి అక్కడ కష్టపడ్డాడు. మా అన్న అయితే 3కి వెళ్ళి 3 నుంచి మా అన్న కూడా 8:30 వరకు కష్టపడతారు. ఎంతో కష్టపడితే కానీ సక్సెస్ రాదు. కానీ ఆ విషయం చాలామందికి తెలియక ఊరికే సక్సెస్ వచ్చిందని అనుకుంటారు. ప్రతి సక్సెస్ వెనుక తెలియని ఎంతో కష్టం ఉంటుంది. బట్ అది అందరు చూపించుకోలేరు. సంతోషాలు ఒక్కటే చూపించుకుంటారు కానీ కష్టాలు చూపించుకోవాలని ఎవరు అనుకోరు. బట్ ఎందుకో నాకు అనిపించింది ఈ వ్లాగ్ చేస్తే బాగుంటుంది అని. అందుకే నేను ఈ వ్లాగ్ అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ చేశాను. ఎలాగో అలా నాకు వచ్చినట్టయితే వీడియో క్యాప్చర్ చేశాను. ఆ ట్రేస్ ఎత్తడం అంటే చాలా కష్టము. మా నాన్న మా అన్న డైలీ ఎలా ఎత్తుతారో నాకైతే అర్థం కాదు. ఒక్కరోజు నేను ఎప్పుడో ఒకసారి ఎత్తుతేనే ఆ రోజు అంతా నాకు బాడీ పెయిన్స్ మామూలుగా ఉండవు. బట్ వీళ్ళైతే ఒకటేసారి 2 ట్రైలు ఎత్తుతారు. చాలా కష్టం అసలు ఒక పాల బిజినెస్ చేయాలంటే. వర్షం అంటూ ఉండదు, నిద్ర ఉండదు. ఇట్లా ఉన్నా సరే వెళ్ళాలి, పాలైతే వేసి రావాలి. అదే మా డ్యూటీ మార్నింగ్ టైమ్స్. ఒక ఆటో కూడా వచ్చేసింది. ఈ ఆటోకి అయితే మా అన్న మా నాన్న ఇద్దరు కలిసి లోడ్ ఎత్తుతున్నారు. అసలు మా అన్న ముందర వీడియో తీయాలంటే నాకు చాలా భయము. మా అన్న ఒక లుక్ వేసుకున్నారు నా సైడు.
వెంటనే వీడియో ఆఫ్ చేసేద్దాం అనుకున్నా, బట్ కొంచెమన్నా క్యాప్చర్ చేయాలని ఎలాగలా భయంతో కొంచెం అయితే అలా క్యాప్చర్ చేశాను. ఫైనల్లీ వాళ్ళు లోడ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంక ఇప్పుడైతే మా అన్న మా నాన్న వెళ్తున్నారు. ఒక పాల అబ్బాయి అయితే ఈరోజు రాలేదు, సో వాళ్ళిద్దరు వెళ్ళారు. నేను కూడా లోడ్ అంతా రెడీ చేసి పాల అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వాడైతే అసలు కాల్ లిఫ్ట్ చేయడం లేదు. నాకు తెలిసి వాడు ఈరోజు హ్యాండ్ ఇచ్చాడు. సో ఇంకా వేరే పని లేక తప్పక నేనైతే స్టార్ట్ చేశాను మిల్క్ వేయడం. మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదని నేను ఎప్పుడు నమ్ముతాను. మనం చేసే పని మన మనసుకి మన ఫ్యామిలీకి నచ్చితే అది ఎంత దూరమైనా వెళ్ళి చేయొచ్చని నేను నమ్ముతాను. కాబట్టి నేను ఏ రోజు నేను చేసే పనిలో కొంచెం కూడా మొహమాట పడను, సిగ్గుపడను, గర్వంగా చెప్పుకుంటాను నేను పాలేస్తానని. సో ఇంకా నా పని నాకు తప్పదు అనుకొని పాలేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి ఫస్ట్ బిల్డింగు. ఇట్లాంటివి ఒక 30-40 బిల్డింగ్స్ ఉంటాయి. నా మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేసరికి 8 అవుతుంది. చూస్తూ ఉండండి అసలు నేను ఎలా వేస్తాను ఏంటి అని. అంత ఈజీ కాదు. ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్క ఇలా పాలేయడము. నాకు తెలుసు వర్షం పడితే పాలబ్బాయి వాళ్ళు రారు, హ్యాండ్ ఇస్తారు అని. అందుకే నా ప్రిపరేషన్స్లో నేను తొందరగా లేచి వెళ్ళాను. నేను అనుకున్నట్టే అయ్యింది, వాళ్ళు రాలేదు. ఇంకా తప్పదు కాబట్టి నా వర్క్ నేను చేసుకుంటే వెళ్ళిపోతున్నాను. అయితే ఫుల్ వస్తుంది కానీ తప్పదు. ఇక్కడైతే లైట్గా వర్షం పడుతుంది. మేబీ మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. వర్షం అయితే చిన్నగా చినుకులు పడుతున్నాయి. మొత్తం నల్లగా అయితే మబ్బు ఉంది. నాకు భయంగా ఉంది. ఒక పక్క ఫుల్ వర్షం ఎక్కడ పడుతుందో, వర్షంలో తడుచుకుంటూ సప్లై చేయాలేమో అని ఫాస్ట్గా అయితే సప్లై చేస్తున్నా. వీడియో ఆపేద్దాం అనుకున్నా మధ్యలో, బట్ మళ్ళీ వద్దు, తీయాలనుకున్నాక తీయాల్సిందే అనుకొని వీడియో అయితే ఆపుకోకుండా అలా నిదానంగా క్యాప్చర్ చేసుకుంటూ మిల్క్ అయితే వేసుకుంటూ పోతున్నా. కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే చాలా చీకటిగా ఉంటుంది. ఎందుకంటే వాచ్మెన్స్ ఇంకా లేచి కూడా ఉండరు ఆ టయానికి. అసలు భయం వేస్తుంది ఒక పక్క, కానీ భయపడకుండా ధైర్యంగా వెళ్ళి పాలైతే వేసేసి వస్తాను. చాలా ధైర్యం వచ్చింది హైదరాబాద్కి వచ్చినాక. ఏదైనా అంటారు కదా, ఊరు వదిలిపెట్టి వస్తేనే వాల్యూ తెలుస్తాయి అని. అలాగా మేము ప్రొద్దుటూరు వదిలిపెట్టి వచ్చినాక లైఫ్ అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి అని చాలా తెలుసుకున్నాము. కష్టం అంటే ఏంటో హైదరాబాద్కి వచ్చినాకనే తెలిసింది. ఆ కష్టంతో పాటు మాకు సక్సెస్ కూడా అలాగే వచ్చింది. మేము కష్టపడిన ప్రతిసారి సక్సెస్ కోసమే పోరాడాము. ఫైనల్లీ ఆ సక్సెస్ అయితే సంపాదించుకున్నాము. సక్సెస్ వచ్చింది కదా అని మేము ఏ రోజు రిలాక్స్ అవ్వలేదు. స్టిల్ ఈ రోజు వరకు మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము. సక్సెస్ వచ్చింది కదా అని మనం రిలాక్స్ అయిపోతే వచ్చిన సక్సెస్ కూడా పోవడం చాలా ఈజీ. అందుకే మేము ఏ రోజు మా పోరాటాన్ని అయితే ఆపలేదు.
ఇంట్లో చిన్న నుంచి పెద్ద వరకు ఆడ మగ అనే తేడా లేకోకుండా స్టిల్ ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నాము. ఇంకా కష్టపడతాము. ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము. చూడండి ఎంత మబ్బుగా ఉందో, అసలుకి నల్లగా మోడం అంతా కమ్ముకొని ఉంది. ఫుల్ వర్షం పడుతుందేమో, ఈరోజు నా పని అయిపోయిందిరా బాబు అనుకున్నా. బట్ నా అదృష్టం కొద్దీ వర్షం అయితే ఏం పడలేదు. చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. అలాగే ఆ చిన్న చినుకులలోనే అట్లానే నేను మిల్క్ వేసుకుంటూ చిన్నగా వీడియో అయితే రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకో నేను చేసే పని చూపించాలి అని నాకు అనిపించింది కాబట్టి ఈ వీడియో చేసా తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. ఏదో హెచ్చల్ కోసమో రేషన్ కోసం అయితే అసలు కాదు. మనం చేసే పని ఎలా ఉంటుంది ఏంటి అని నన్ను నేను చూసుకోవడం కూడా బాగుంటుంది కదా దీంట్లో అని చెప్పి అలా రికార్డ్ చేశాను అంతే. ఇప్పుడు నేనైతే ఆడుతూ పాడుతూ మిల్క్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే సాంగ్స్ పెట్టుకున్నాను. సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసుకుంటూ మిల్క్ వేస్తున్నాను. ఎందుకంటే ఊరికే వేస్తే బోర్ కొడుతుంది కదా. సో అలా సాంగ్స్ పెట్టుకొని మనం కూడా సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వేస్తే బాగుంటుందని చెప్పేసి అలా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ నేచర్ని కూడా అలా చూసుకుంటూ మిల్క్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫైనల్లీ ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అక్కడ ఉండే 4 ట్రేస్లలో మిల్క్ అయితే ఇంక ఇప్పుడు వేయాలి. ఆ మిల్క్ ఒక్కటి అయిపోతే ఈరోజు నా డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ మిల్క్ ఇంక ఇప్పుడు బ్యాగ్స్లో వేసుకొని ఇంకా నా డ్యూటీ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చూస్తూ ఉండండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉమాతో అయితే కాల్ మాట్లాడుకుంటూ అలా నవ్వుకుంటూ తమాషగా ఎంజాయ్ చేసుకుంటూ మిల్క్ అయితే వేస్తూ ఉన్నాను.
ఫైనల్లీ నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకొని నేను షాప్ దగ్గరికి వచ్చేసరికి మౌదిన వచ్చింది. బ్యాగ్స్లో ఏమైనా పాలు మిగిలితే అవి తీసి మౌదిన బ్యాగ్స్ అయితే అక్కడ పెడుతుంది. ఇంకా ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే లోకు చందు స్కూల్కి టైం అయింది, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మా ఇంటికి షాప్కి చాలా దగ్గర. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే మా బిల్డింగ్. మా బిల్డింగ్ దగ్గరికి అయితే ఫైనల్లీ వచ్చేసాను. వెంకటకృష్ణ నిలయం మా బిల్డింగ్ పేరు వచ్చేసి. సో ఇంకా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి లోకు చందుని స్కూల్లో అయితే డ్రాప్ చేయాలి. వాళ్ళిద్దరిని స్కూల్లో డ్రాప్ చేయడంతో నా మార్నింగ్ డే పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఏ పని ఉండదు, తిని పడుకోవడం తప్ప. నేను వచ్చేసరికి మా క్యూటీ పై చందు వెయిట్ చేస్తూ ఉంది. రెడీ అంతా కంప్లీట్ అయిపోయింది, రెడీ అయితే అయ్యింది. ఇంకా టిఫిన్ చేస్తుంది, దోశ. చందు దోశ చేస్తుంది. లోకేషము షాప్ దగ్గరికి వెళ్ళాడంట, ఏదో పని ఉందని. నేను ఇటు వచ్చా, వాడు అటు వెళ్ళాడు. సో ఇంకా లోకు కూడా అయితే వచ్చేసాడు. ఇంకా ఇద్దరు తినేసి ఇప్పుడు స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ అయితే ఇది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే కోరుకుంటున్నాను, నచ్చాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చాలా న్యాచురల్గా చేశారు. నేను చూడండి ఎట్లున్నాను, ఎడ్డి ముఖం వేసుకొని అస్సలకి స్నానం చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ మా లైఫ్ ఇలానే ఉంటుంది, ఇలానే బయటికి వెళ్తాము, ఇలానే తిరుగుతాము. ఇప్పుడే ఇంటికైతే వచ్చాను, లోకు చందన్ స్కూల్లో డ్రాప్ చేసి. ఇంక ఇప్పటితో నా మార్నింగ్ వర్క్ అయితే కంప్లీటెడ్. ఇంకేం లేదు, ఇంకా ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాను. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎప్పుడు షాప్కి అయితే వెళ్తాను. అప్పటి వరకు అయితే ఇంకా రెస్ట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. కష్టపడితే రాగా ఫలితం పదరా సోదరా.